ఈ విషయం పైన ప్రత్యేక దృష్టి సాధించాలి. అలాగే యువత గురించి కొన్ని కార్యక్రమాలు మీరు ప్రత్యేకంగా చేపట్టాలి. ఈ గ్రామ అభివృద్ధికి నేను గ్రామ పౌరుడిగా నేను ఎప్పుడు ముందు ఉంటాను. మీరు ఏ సహాయం కావాలంటే నా దగ్గరికి మీరు ఫ్రీగా రండి. అయ్య దగ్గర ఉట్టి వాటర్ కంపెనీ నీళ్ళు అడుగుదామని కాదు, మీరు దేనికైనా రావచ్చు నా దగ్గరికి. సో ఇంకా ఈ విజయం గురించి మన నాయకులైన మల్లు గారు కానీ, మల్లయ్య గారు కానీ, శేఖర్ రెడ్డి గారు కానీ, ఇంకా చాలా మంది దీంట్లో ముఖ్య నాయకులు నరేష్ కానీ, భీముల సొంతంగా కానీ, బీకే కానీ, శంషూర్ కానీ చాలా మంది ఉన్నారు ఇక్కడ చెప్పుకుంటూ వెళ్తే. సో వాళ్ళు దాని గురించి ప్రత్యేకంగా మాట్లాడాల్సిందిగా నేను కోరుతున్నాను. అలాగే నా విషయంలో ఏంటంటే నేను ఎప్పుడైనా సరే ఏ విషయానికైనా సరే గ్రామానికి కావలసిన అభివృద్ధికి నేను పెయింట్ కొట్టించిన ఎవరు అడగలేదు నేను వచ్చి పెయింట్ కావాలని. కానీ నాకు అనిపించింది అందరం ఆడనే కూర్చుంటాము, పెయింట్ కొట్టిపోయాలని. మా ప్రకాశంలో ఉన్నాడు, నేను రాళ్ళిస్తా కూర్చొని కంపౌండ్ వాళ్ళు కట్టిస్తాము. సో ఇట్లా చాలా మంది ఉన్నారు. ఇప్పుడు అడిగితే శేఖర్ రెడ్డి ఇంకొకటి చేస్తాడు, ఇంకొకరు అడిగితే ఇంకొకటి చేస్తాడు. ఇట్లా చేసేవాళ్ళు చాలా మంది ఉన్నారు. పద్మమ్మ గారు, మీరు మమ్మల్ని అందరినీ వాడుకోండి. మాకు ఊరు అంటే మాకు పిచ్చి. మేము పొద్దుగా 6 గంటలకు లేచి స్నానం చేసుకొని 7 గంటలకు కారు స్టార్ట్ చేయి 10 గంటల వరకు ఏమాయా శంషీర్ భాయ్ అయిందా లేదా, అంత వచ్చిందా లేదా అంటే మాకు అంత పిచ్చి ఊరంటే. మాకు వేరే ఏం పిచ్చి లేదు. మాకు ఓన్లీ ఊరంటే అభిమానం, ఊరంటే ఫ్రెండ్స్, ఊరంటే మంచి వాతావరణం, అందరూ సంతోషంగా ఉండాలి, అందరూ నవ్వుకుంటూ ఉండాలి, ఒకరికొకరు సహాయపడుతూ ఉండాలి. మనం ఒక హస్నాబాద్ అంటే ఒక ఎగ్జాంపుల్ సెట్ చేయాలి. అన్ని కులాలకు కానీ అన్ని మతాలకు సపరేట్గా వీఆర్ ద బెస్ట్ అని అనిపించాలి. ఇక పైన ఒకటే నినాదం, భీములు గారు, పద్మమ్మ గారు, ఆనంద్, అందరు వార్డు మెంబర్స్, అభివృద్ధి మన ధ్యేయం. ఏమనాలి? అభివృద్ధి మన ధ్యేయం. దానికి సర్పంచ్ గారితో తోడుగా నేను నడుస్తున్నాను. ఓకే, నాతో పాటు నా మిత్రులందరూ నా వెంబడి ఉంటారు. అది నాకు నమ్మకం ఉంది. ఈ అవకాశం ఇచ్చినందుకు నా మనసులో ఉన్న మాట చెప్పాను. సో నాకు వేరే ఏం అవసరం లేదు, ఓన్లీ అభివృద్ధి కావాలి. గ్రామం పరిశుభ్రంగా ఉండాలి, రోగాలు లేకుండా ఉండాలి, అందరు సంతోషంగా ఉండాలి. చెరువు నిండిందంటే అన్ని కాలువలు చేసి అందరూ వ్యవసాయం చేయాలి, అంత పర్ఫెక్ట్గా ఉండాలి. అదే నేను కోరుకుంటున్నా, అదే జరుగుతుంది కూడా. అది దానికి మేము వెనుక ఉండి నడిపిస్తాము. ఇదే మా ఆశ్వాసనం. మీకు మిమ్మల్ని రోడ్డు దిగనీయము, కట్టడి దిగనీయము. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. అలాగే కమలనాథ్ గారు వేదిక మీద కూర్చోవలసిందిగా మనం చేస్తున్నా. దయచేసి సన్మాన కార్యక్రమానికి అవకాశం ఇస్తాం, దయచేసి గమనించండి. పెద్దలు కమలనాథ్ గారు వేదిక మీదకి రావాల్సిందిగా మనకు, పెద్దల మల్లయ్య గారు కూడా వేదిక మీదకి రావాల్సిందిగా